షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను 2 రోజులు మా అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. వెళ్లే ముందు నీకెలా ఉందో తెలుసుకొని వెళ్దాం అనుకున్నాను. నాకు ప్రాబ్లం లేదు. వీడే 2-3 రోజులు. అయ్యో 2-3 రోజులేంటి? 18 రోజులు బిజీ. 18 రోజులు బిజీనా? ఎందుకు? 2 రోజుల్లో వీడికి వెంకటలక్ష్మితో పెళ్లి. తర్వాత 16 రోజుల పండుగ దాకా బిజీయే కదా. అమ్మ ఎప్పటికైనా ఆ తులసి పెళ్లి ఏసీపీ కృష్ణప్రసాద్ గారి అబ్బాయితో జరగాలి అంది. ఎందుకు అంటే కారణం చెప్పలేదు. ఎప్పుడు అడిగినా అదో పెద్ద రహస్యం, ఎవరికి చెప్పనని ప్రామిస్ చేశాను. లేవే, లే 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 లేరా, లే. చూసావా నీ కూతురు ఎంతకు తెగబడిందో, ఎలా బరి తెగించిందో? పాపిష్టితానా, ఎంత పాప పనికి తెగబడ్డావే. ఏవే, ఇలా పందాలు పంతాలు పట్టేది ఇలా దొంగ వేషాలు దొంగ పెళ్లిళ్ళు చేసుకోవడానికా? లేవే, లే 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 లేరా, లే. చూసావా నీ కూతురు ఎంతకు తెగబడిందో, ఎలా బరి తెగించిందో? పాపిష్టితానా, ఎంత పాప పనికి తెగబడ్డావే. ఏవే, ఇలా పందాలు పంతాలు పట్టేది ఇలా దొంగ వేషాలు దొంగ పెళ్లిళ్ళు చేసుకోవడానికా? వెళ్ళు దుర్గమ్మ, వెళ్ళు. దుర్గమ్మ, దుర్గమ్మ, దుర్గమ్మ. అది చెప్పేదంటూ వినొచ్చు కదా ప్రియా. వదినా, దాని తప్పేం లేదంటుంది కదా. నమ్మేయాలా ప్రియా? నమ్మేయాలా? అంత వెరిదాల్లా కనిపిస్తున్నానా? ఎవరైనా తీయాలని దాన్ని బయటికి తేవాలని తాళం బద్దలు కొడితే మీ నట్టింట్లో తల పగలు కొట్టుకుని చేస్తాను. మీ పేర్లు చెప్పి మరీ ఊపిరి వదులుతాను. జీవితాంతం జైలు శిక్ష పడేలా చేస్తాను. జాగ్రత్త. కుంకుడు రసం పోయి రే, గట్టిగా కళ్ళు మూసుకోరా. ఏంట్రా, ఏమైంది? కళ్ళలోకి కుంకుడు రసం పోయిందమ్మా. కళ్ళు మూసుకోవచ్చు కదా ఆదిత్య. కళ్ళు గట్టిగా మూసుకోమని చెప్పాను కదా. ఏది
కాస్త తలెత్తరా, నీళ్లు కొడతాను. అవసరం లేదులేమ్మా, అదే పోతుంది. కొట్టాల్సిన చోట కారం కొట్టి నీళ్లు కొడుతుందంట. నీళ్లు ఎరా, ఇప్పుడు కూడా నా మాట వినవా? విన్నాగా, ఇందాకటి నుంచి తల రుద్దుతూనే ఉన్నావు కదా. నీ మాటలు నాకు ఇంకో అర్థం వినిపిస్తున్నాయిలే. అది నీకు అలవాటే కదమ్మా. ఏంట్రా నువ్వు? బా వదిలే దుర్గమ్మ, ఇప్పుడు గోలంతా ఎందుకు? అక్కడ 10 నిమిషాల్లో నా కొడుకు పెళ్ళి. అర్జెంటుగా మాట్లాడాలి. ఏదో రహస్యం, నిజం, జీవితం, భవిష్యత్తు అని రమ్మన్నారు. మీ చెల్లికి మీ భార్యకి పురుడు నేనే పోశాను, గుర్తుందిగా? ఆ అబ్బాయి మీ అబ్బాయి కాదు. అన్నయ్య మీద ప్రేమతో పేగుబంధాన్ని తెంపుకొని నీ భార్యకి పునర్జన్మనిచ్చిన పుణ్యాత్మురాలు. తన ఆశ, కోరిక ఎప్పటికైనా నీ ఇంటికి నీ కూతుర్ని పంపాలనే ఆశ. విమల, న్యూ అప్లికేషన్ రాయించు. ఓకే మేడం. రండి మేడం, ఫిలప్ చేయండి. వెళ్ళు. అమ్మా మంగ, అది గంగే అయితే ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. దాని తండ్రి పేరు రాస్తుందిగా, అప్పుడు పట్టుకో. నా కారుకు తగిలిందే గాక నా వల్ల డబ్బులు పోయాయంటావా నిన్ను? గోకుల కృష్ణ, నమస్కారం అండి. మీ గౌరవ మర్యాదల కోసం నేనేం రాలేదు. అలాంటి సాహిత్యపు విలువలు లేని పాటలు పాడే నా గాత్రం నాశనం అయిపోయింది. అయితే మా అడ్వాన్స్ మాకిచ్చేయి. పాడేది ఆయన, మీరు చూసుకోండి. మీరు ఇలా మాట వినేలా లేరు గాని నా రూట్లో నేను వెళ్తాను. సార్ ప్లీజ్ సితార్ని మాత్రం పట్టుకెళ్ళకండి సార్, ప్లీజ్. ఈ సితారకు తీగలు తెగినాయి, నీకు శృతి తప్పింది. ఇంకా ఉండి ఏం ప్రయోజనం రా? మీ పట్టు తెలిసాక నేనెందుకు వదులుతాను? పాట పాడి దీన్ని తీసుకెళ్ళండి. సార్ టీచర్, తీసుకురా అన్న, తీసుకురా. ఏమైంది? అందరు తప్పుకోండి. జరగండి, కాస్త గాలాడనివ్వండి. జరగండి. త్వరగా రండి. బండి తాళం ఎవరి దగ్గర ఉంది? బండి తాళం తీసుకురండి. సార్, బండి తీయండి. అది చూడండి. వెళ్ళి పిలుచుకుని వచ్చి సైన్ చేయించుకుని తగలడు. మేడం, అయ్యో ఆనంద్, అయ్యో ఇటు చూడండి. ఏమైందండి? అయ్యో సుచిత్ర, కదలండి, మాట్లాడండి. ఆనంద్, అయ్యో వంశీ.
మాట్లాడండి. ఏమండి? సార్ నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెల్ల పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలో కచెలి కాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిచింది. నెలవంక తొంగి చూసింది. పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. కన్న తండ్రిని పట్టుకుని అంత మాట అంటావా? ఏ ఎందుకనకూడదు? ఎవరో ఏదో అంటారని అబద్ధాన్ని నిజం అనుకుని నింద వేసి వాళ్ళని పంపించేశారు.